హాయ్ అండి, సరళ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చకోడీ తయారు విధానం తెలుసుకుందాము. స్నాక్ ఐటెం చాలా రుచిగా ఉంటాయి. తయారు విధానం కూడా చెప్తాను, నోట్ చేసుకుందరు. కానీ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. 2 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలన్నమాట. ముందుగా అయితే పొయ్యి మీద గిన్నె పెట్టి మూకుడు పెట్టేశాను. 2 గ్లాసుల వాటర్ వేసేస్తున్నాను. పొయ్యి వెలిగించాను. ఈ వాటర్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. 1 స్పూను ఓమా, 2 స్పూన్ల నువ్వులు వేసేస్తున్నాను. చక్కగా నీళ్ళని చక్కగా మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు 2 గ్లాసుల బియ్యం పిండి వేసేసుకోవాలన్నమాట. 1 స్పూను నెయ్యి వేసేస్తున్నాను ఇదే వాటర్లో. 2 టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. మీరు ఏ ఆయిల్ వాడేది ఉంటే ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎందుకు వేసానంటే మనకి చెకోడీలు వచ్చినప్పుడు కరకరలు ఆడుతుంది అన్నమాట. ఈ ఆయిల్ వేయకుంటే కరకరగా ఉండేవి అన్నమాట. అందుకని కంపల్సరీ ఆయిల్ కానీ ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. పిండి వేసేస్తున్నాను చూడండి. వాటర్ మసలేటప్పుడు పిండి వేసేసుకోవాలి. 2 గ్లాసుల పిండి బియ్యం పిండి వేసేసాను. వేసేసి చక్కగా మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఆ వేడి నీళ్ళనే మనకు పిండి వేసాముగా, అందులోనే 80% పిండి ఉడుకుతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా మన చపాతీ పిండిలాగా ముద్దలాగా కలిపేసుకోవాలి. కొంచెం మంచి జాగ్రత్తగానే బాగా పిసకాలండి. మనం పిసికే విధానంలోనే ఉంటుంది. బాగా పిసికి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో చేతికి కొంచెం ఆయిల్ పూసేసుకొని చెకోడీలాగా తాల్స్తున్నాను చూడండి. చేతికి కూడా కొంచెం ఆయిల్ పూసేసుకొని చేతి మీద కూడా ఈ విధంగా తయారు చేయొచ్చు. మన మురుకుల పావు ఉంటుంది కదండి, అందులో కూడా వేసేసుకొని చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకొని ఈ విధంగా చెకోడీలు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మూకుట్లో నూనె పోసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ సిమ్ చేయాలి మంటను. సిమ్ముల్నే చెకోడీలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చెకోడీ లోపల చక్కగా ఒక లైన్ వరకు మనకి హోల్ వచ్చిందనుకోండి, పర్ఫెక్ట్గా మీకు చెకోడీలు వచ్చినట్టు. మనం ఆయిల్ వేసేసాం కదా, కంపల్సరీ వస్తుంది. చూడండి. కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే ఫస్ట్ బాగా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఈ టెక్నిక్ని మాత్రం పాటించండి. చక్కగా ఫ్రై అయ్యి ప్లేట్లోకి తీసుకుందాం. ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒకసారి డబ్బాలో చేసేసుకుంటే నెల రోజుల వరకు తినేయచ్చు. రుచికరమైన చెకోడీలు రెడీ అయిపోయాయి. చూద్దాం ఎలా ఉన్నాయో. మధ్యలోకి హోల్ వచ్చేసింది కదా, పర్ఫెక్ట్గా వచ్చేసినాయి చెకోడీలు. కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయాయి.
మీరు కూడా ట్రై చేయండి. మా సరళ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.